ఒకప్పుడు పాకిస్తాన్లో ఉగ్రవాదం శిక్షణ తీసుకునే విద్యార్థుల పట్ల చాలా అభిమానం చూపించేవాళ్ళు. వాళ్ళు వస్తే ఎక్కడైనా షాపులో కనపడ్డా ఇంటికి వచ్చిన కూల్ డ్రింక్స్, భోజనం, మంచి భోజనం పెట్టి, ఎందుకంటే దేశం కోసం మీరు శిక్షణ తీసుకుంటున్నారు బాబు, చాలా గొప్పవాళ్ళని అలా చాలామంది మెచ్చుకునే వాళ్ళంట ఉగ్రవాదుల్ని, అదే పాకిస్తాన్లో. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎవరైతే ఉగ్రవాద శిక్షణ తీసుకున్నారో, ఎవరైతే చాలా గొప్పవారు, దేశం కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేస్తున్నారని పొగిడిన పాకిస్తానీలే ఇప్పుడు వీళ్ళని చేత్తో గిత్తో కొట్టడం లేదు. ఎక్కడ కనపడితే అక్కడ కుమ్మి పెడుతున్నారు. మసీదులోకి వెళ్తే కొడుతున్నారు, ఎక్కడన్నా షాపుల వద్ద కనపడితే కొడుతున్నారు. అంటే ఉగ్రవాద శిక్షణ తీసుకున్న వాళ్ళు, అంటే పేర్లు అలా ఉండవు అక్కడ, వాటికి కొన్ని పేర్లు ఉంటాయి, మదరసాలు ఏంటి ఉంటాయి. అలా వాళ్ళ దగ్గర తీసుకొని మీ వల్లే కదా ఈరోజు మేము ఈ స్థితికి వచ్చింది. తాగడానికి వాటర్ లేదు, తినడానికి తిండి లేదు, రైస్ చూస్తే 200, 300 కిలో, చికెన్ చూస్తే 800, టీ చూస్తే 50 రూపాయలు, కోడిగుడ్డు చూస్తే 50 రూపాయలు. వీటన్నిటికి కారణం ఈ ఉగ్రవాదులేను. దానికి సంబంధించిన వాళ్ళు, అక్కడ పనిచేసి శిక్షణ తీసుకున్న వాళ్ళు, ఇలాంటి వారందరూ ఎవరైనా వాళ్ళ బంధువులు కనపడినా, వాళ్ళ ఫ్యామిలీ కనపడినా తిట్టకుండా కొట్టకుండా వదిలేస్తున్నారు. పూర్తిగా పాకిస్తాన్ ప్రజల్లో పూర్తి మార్పు వచ్చింది. ఇప్పుడు ఎంతసేపు యుద్ధం ఇండియా వైపు చూస్తున్నారు. మమ్మల్ని కాపాడండి, మా తప్పేం లేదు, మా నాయకులు చేసిన తప్పేను, వాళ్ళే ఈ ఉగ్రవాదులు పోషించారు, మాకు తిండి పెట్టకుండా ఎండగట్టి ఉగ్రవాదులకి కోట్లు లక్షల డబ్బులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని పెంచి పోషించారు, వాళ్ళ వల్లే ఈరోజు మాకు ఇలాంటి స్థితి వచ్చింది, క్షమించండి అని వేడుకుంటున్నారు. ఇండియా వైపు చూస్తున్నారు. మమ్మల్ని మాత్రం ఏం చేయొద్దు, మమ్మల్ని కాపాడండి, కాబట్టి ఆ ఉగ్రవాదుల్ని, ఈ లీడర్స్ని లేపేసేయండి, మా జోలికి రావద్దు బాబు అంటూ వేడుకుంటుంటే, ఇంకా యుద్ధం అన్నాక కొన్ని నష్టాలు తప్పవు. ఎందుకంటే ఇంతకు ముందంతా వారిని పోషించినప్పుడు వీళ్ళు వ్యతిరేకించలేదు, ప్రజలు అక్కడ చూస్తూ ఉండిపోయినారు, మనకెందుకులే అని. దాని పరిణామం ఈరోజు తెలుసుకున్నా కూడా పశ్చాత్తాపడి ఏం లాభం? ఆ చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం చెప్పండి? అంతా పూర్తిగా జరిగిపోయింది. ఇప్పుడు ఏడ్చేం లాభం? సో